Hello students. సో ఈ వీడియో ద్వారా మనం ఇంటర్మీడియట్లో సింగిల్ లెడ్జర్స్ లేదా పర్సనల్ అకౌంట్స్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ తెలుసుకుందాం. సో మనకు ఈ సింగిల్ లెడ్జర్స్ అనేటువంటిది 5 మార్క్స్ క్వశ్చన్ కిందకి. సో సింగిల్ లెడ్జర్స్ అనేటువంటిది మనకు ఎలా వస్తుందంటే 5 మార్క్స్ క్వశ్చన్ కిందకి రావడం జరుగుతుంది. సో ఆ 5 మార్క్స్ క్వశ్చన్ కిందకి వచ్చేటువంటి సింగిల్ లెడ్జర్. సో చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి తీసుకొని చేద్దాం. ప్రిపేర్ రఘువరన్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. సో 2012 జూన్ ఇక్కడ మనకు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు కంటిన్యూగా. అమౌంట్ డ్యూ ఫ్రమ్ రఘువరన్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రఘువరన్, క్యాష్ పెయిడ్ టు రఘువరన్, గూడ్స్ రిటర్న్ టు రఘువరన్, సో పెయిడ్ టు రఘువరన్ బై చెక్, ఇలా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనల్ని ఏం ప్రిపేర్ చేయమన్నాడు? సింపుల్గా రఘువరన్ అకౌంట్ అనేటువంటి ప్రిపేర్ చేయమన్నాడు. సో రఘువరన్ అకౌంట్ అనేటువంటి ప్రిపేర్ చేయమన్నాడు. ఓకే, చూద్దాం. రైట్. సో ముందుగా ఇక్కడ మనకు ఫార్మాట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సో లెడ్జర్ అకౌంట్ అంటాం దీన్ని. సో యాక్చువల్గా ఇదేంటంటే లెడ్జర్ అకౌంట్స్ అంటాం, సో లెడ్జర్స్ అంటాం. సో లెడ్జర్స్ ఇది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఈ వైపు వచ్చేటప్పటికి రైట్ సైడ్, సో రైట్ హ్యాండ్ సైడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, జేఎఫ్ అమౌంట్, డేట్, సో అగైన్ పర్టికులర్స్, జేఎఫ్ అమౌంట్. సో ఇది మనకు డెబిట్ సైడ్ అవుతుంది, ఇక్కడ మనకేంటంటే క్రెడిట్ సైడ్ అవుతుంది. ఓకే, రైట్. ఇక అకౌంట్ నేమ్ ఏంటంటే రఘువరన్ అకౌంట్. ఎప్పుడైనా సో మనకు ఇది రఘువరన్ అన్నప్పుడు ఇమీడియట్గా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే పర్సనల్ అకౌంటింగ్ రూల్ అనేటువంటి గుర్తుకు రావాలి. ఎందుకంటే రఘువరన్ అన్నప్పుడు నేచురల్ పర్సన్ అన్నప్పుడు మనకు అక్కడ పర్సనల్ అకౌంటింగ్ రూల్ అనేటువంటి తీసుకోవాలి. సో పర్సనల్ అకౌంటింగ్ రూల్ ఏంటి? మనకు రిసీవర్ అయితే డెబిట్ చేయాలి, అదే గివర్ అయితే క్రెడిట్ చేయాలి. సో రిసీవర్ అయితే డెబిట్ చేయాలి, గివర్ అయితే క్రెడిట్ చేయాలి. అంటే రఘువరన్ రిసీవర్ అనుకోండి ఒక ట్రాన్సాక్షన్ ప్రకారంగా, అప్పుడు అతని అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేసుకోవాలి. ఒకవేళ రఘువరన్ గివర్ అనుకోండి ఒక ట్రాన్సాక్షన్ ప్రకారంగా, అప్పుడు అతని అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేసుకోవాలి. సో ఇది మనకు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రూల్. సో ఏదైనా లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ అకౌంట్ అనేటువంటిది దాని యొక్క నేచర్ ఏంటి అనేటువంటి తీసుకోవాలి. సో దాని యొక్క నేచర్ని మనం తీసుకోవాలి. అది పర్సనల్లా, రియల్లా, నామినల్లా అనేటువంటి తీసుకుంటే మనం ఈజీగా అకౌంట్ అనేటువంటి ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇక ప్రాబ్లంలోకి వెళ్దామా? రైట్, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేటువంటి తీసుకుందాం. డెబిట్, క్రెడిట్. సో ఫస్ట్ వన్, అమౌంట్ డ్యూ ఫ్రమ్ రఘువరన్ ₹5,000. ఇక్కడ అమౌంట్ డ్యూ ఫ్రమ్ రఘువరన్, ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే 1 జూన్లో డ్యూ ఫ్రమ్ అంటున్నాడు. సో ఈ డ్యూ మనకు ఈ ప్రాబ్లమ్స్లో ఏంటంటే బిగినింగ్లో డ్యూ ఫ్రమ్ అని లేదా ఇంకొక రకంగా డ్యూ టు అని ఇస్తూ ఉంటాడు. డ్యూ ఫ్రమ్ అని, డ్యూ టు అనేటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క మీనింగ్ ఏంటి అనేటువంటి తెలుసుకుందాం. డ్యూ ఫ్రమ్ అంటే దాని అర్థం ఏంటంటే రిసీవబుల్ ఫ్రమ్ అనేసి అర్థం. సో రిసీవబుల్ ఫ్రమ్ అంటే అతని దగ్గర నుంచి రావాలి. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి రావాలంటే రఘువరన్ దగ్గర నుంచి రావాలి. సో రిసీవబుల్ ఫ్రమ్ రఘువరన్ అని అర్థం. డ్యూ టు వచ్చిందనుకోండి, అప్పుడు పేయబుల్ అని అర్థం. సో దాని అర్థం ఏంటంటే పేయబుల్ అని అర్థం. ఇక్కడ పేయబుల్ అంటే రఘువరన్కే బిజినెస్ అనేటువంటి పే చేయాలి. సో ఇప్పుడు మనకు ఇచ్చింది ఏంటి అంటే డ్యూ టు కాబట్టి, సో రఘువరన్ దగ్గర నుంచే బిజినెస్కి రావాలి. సో రిసీవబుల్ కాబట్టి, సో రిసీవబుల్ అన్నప్పుడు రఘువరన్ ఇక్కడ ఏమవుతాడు అని అంటే ఈ ట్రాన్సాక్షన్ ప్రకారంగా రఘువరన్ బికమ్ డెటార్. సో అతను
అతనే బిజినెస్కి బాకీ ఉన్నాడు అని అర్థం. సో డెటార్ కాబట్టి మనకు డెబిట్ బ్యాలెన్స్ అనేటువంటి చూపించడం జరుగుతుంది. సో డెటార్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్తో తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ రఘువరన్కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మే మంత్లో కానీ ఏప్రిల్ మంత్లో నుంచి కానీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అతని యొక్క జూన్ 1కి పెండింగ్ అమౌంట్ చూపించడం జరుగుతోంది. సో కాబట్టి అక్కడ ఆ ట్రాన్సాక్షన్ ప్రకారంగా డ్యూ ఫ్రమ్ వచ్చింది కాబట్టి అతను మనకు డెటార్ అవుతాడు. సో కాబట్టి అతని అకౌంట్ని ఏం చేయాలి అని అంటే డెబిట్ చేసుకోవాలి. సో 2012 జూన్ 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వాల్యూ ఎంత అంటే 5,000 రూపీస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి మనకు అక్కడ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రఘువరన్ అంటే ఇప్పుడు ఇక్కడ దీని ఎంట్రీ ఏంటి అనేటువంటి తెలుసుకుందాం ముందు. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రఘువరన్ 11,000. సో దీని ఒకసారి మనం ఎంట్రీ గమనిద్దాం. ఎంట్రీ ఏంటి మనకి ఇక్కడ అంటే సో ఎంట్రీ మనకు పర్చేజ్ అకౌంట్ టు రఘువరన్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు రఘువరన్ అకౌంట్. సో ఇప్పుడు రఘువరన్ ఏం చేస్తున్నాడు? గివర్. ఎందుకంటే అతని దగ్గర నుంచి గూడ్స్ కొంటున్నాం. సో కాబట్టి అతను గివర్ కాబట్టి అతని అకౌంట్ని మనం ఏం చేయాలి? క్రెడిట్ చేసుకోవాలి. సో రఘువరన్ అకౌంట్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేసుకోవాలి. సో మనకు రెఫరెన్స్ ఏమొస్తుంది అని అంటే అక్కడ రెఫరెన్స్ మనకు ఖచ్చితంగా పర్చేజ్ అనేటువంటి రెఫరెన్స్గా మనం కన్సిడరేషన్ చేయాలి. సో డేట్ వచ్చి జూన్ 2 బై పర్చేజ్. ఎందుకంటే రఘువరన్ గివర్ కాబట్టి అతని అకౌంట్ని క్రెడిట్ చేసుకుంటాం. పర్చేజ్ అకౌంట్ 11,000. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, క్యాష్ పెయిడ్ టు రఘువరన్ ₹6,000. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటి? రఘువరన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో రఘువరన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. రఘువరన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. సో రఘువరన్ ఏం చేస్తున్నాడు అంటే రిసీవ్ చేసుకుంటున్నాడు. సో రిసీవర్ కాబట్టి అతని అకౌంట్ ఏం చేయాలంటే డెబిట్ చేసుకోవాలి. సో డేట్ వచ్చి జూన్ 5. రెఫరెన్స్ ఏంటి? టు క్యాష్ అకౌంట్. సో వాల్యూ అంతా మనకు 6,000. నెక్స్ట్ వన్, గూడ్స్ రిటర్న్డ్ టు రఘువరన్. సో నెక్స్ట్ వన్, గూడ్స్ రిటర్న్ టు రఘువరన్. సో జనరల్ ఎంట్రీ ఏంటి? మనకు రఘువరన్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్. సో ఇప్పుడు కూడా ఇక్కడ రఘువరన్ ఇస్ ద రిసీవర్ కాబట్టి అతని అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేసుకుంటాం. సో డేట్ వచ్చి 9th టు పర్చేజ్ రిటర్న్స్. సో వాల్యూ మనకు 750. నెక్స్ట్ సో 14th వన్, డేట్ 14th, పెయిడ్ టు రఘువరన్ బై చెక్. సో పెయిడ్ టు అంటున్నాడు. సో ఎంట్రీ ఏమొస్తుంది? రఘువరన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ కూడా రఘువరన్ ఏం చేస్తున్నాడు? చెక్ని తీసుకుంటున్నాడు. రిసీవర్ కాబట్టి అతని అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేసుకోవాలి. సో 14th టు రెఫరెన్స్ ఏంటి? బ్యాంక్ అకౌంట్. సో వాల్యూ ఎంత మనకు అక్కడ? 5,000 రూపీస్. నెక్స్ట్ 21st, క్యాష్ పర్చేజెస్ ఫ్రమ్ రఘువరన్. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా చూడండి. దీని జర్నల్ ఎంట్రీ ఏంటంటే మనకు క్యాష్ పర్చేజ్ ఫ్రమ్ రఘువరన్ అన్నాడు. సో జర్నల్ ఎంట్రీ ఏంటి అంటే పర్చేజ్ టు క్యాష్. అంటే ఇక్కడ ఈ ఎంట్రీలో
నో రఘువరన్, నో రఘువరన్. సో బికాస్ రఘువరన్ ఇక్కడ మనకు అప్పు ఏమీ పడట్లేదు, సో బాకీ పడట్లేదు. సో కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ అతను క్యాష్ ఇచ్చి క్యాష్ పే చేసి మనం అతనికి క్యాష్ పే చేసి కొంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రికార్డ్. నెక్స్ట్ 23rd, సోల్డ్ గూడ్స్ టు రఘువరన్ ₹5,000. జర్నల్ ఎంట్రీ ఏంటి? రైట్. సో జర్నల్ ఎంట్రీ మనకు రఘువరన్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. సో ఇప్పుడు మనకు ఇక్కడ కూడా రఘువరన్ రిసీవర్, ఎందుకంటే అతనికి సేల్స్ చేసాం. సో అతను ఏం చేస్తున్నాడు? రిసీవ్ చేసుకుంటున్నాడు. సో రిసీవర్ కాబట్టి అతని అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేసుకోవాలి. సో టు సేల్స్, డేట్ 23rd, టు సేల్స్. ఇది క్రెడిట్ బేస్డ్. సో ఖచ్చితంగా మీకు జర్నల్ ఎంట్రీస్ అనేటువంటి వస్తేనే ఇవి ఈజీగా రాయగలుగుతాం. జర్నల్ ఎంట్రీస్ రాకుండా లెడ్జర్ అకౌంట్స్ మనం చేయలేం. ఓకే. నెక్స్ట్ 25th, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రఘువరన్. ఇప్పుడు అతను చెక్ ఇస్తున్నాడు, సో గివర్ కాబట్టి అతని అకౌంట్ని క్రెడిట్ చేసుకున్నాం. బై బ్యాంక్ అకౌంట్. జర్నల్ ఎంట్రీ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు రఘువరన్ అకౌంట్. సో అతని అకౌంట్ని క్రెడిట్ చేసుకోవాలి. నెక్స్ట్ 27th, రఘువరన్ రిటర్న్డ్ గూడ్స్ 200. రఘువరన్ రిటర్న్డ్ గూడ్స్. సో దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దీనికి జర్నల్ ఎంట్రీ ఏమొస్తుందంటే ఇది సేల్స్ రిటర్న్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే అతను మనకు రిటర్న్ చేస్తున్నాడు. సో సేల్స్ రిటర్న్స్ అంటే గూడ్స్ కమ్స్ ఇన్. సో కాబట్టి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు రఘువరన్ అకౌంట్. సో ఖచ్చితంగా జర్నల్ ఎంట్రీస్ అనేటువంటిది నేర్చుకుంటేనే మనం వీటిని రాయగలుగుతాం, ఈ లెడ్జర్స్ అనేటువంటి ప్రిపేర్ చేయగలుగుతాం. ఓకే. సో ఇక్కడ కూడా రఘువరన్ గివర్. సో గివర్ కాబట్టి అతని అకౌంట్ ఏం చేయాలి? మనం క్రెడిట్ చేయాలి. సో ఖచ్చితంగా పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా రాయడమే. ఓకే. సో డేట్ 27th. సో 27 బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్. సో వాల్యూ ఎంత? 200. సో ఓకే, ఇక్కడ మనకు ఇది 200 కాదు, ఐఎమ్ సారీ, యాక్చువల్గా అది మనకు 4000 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ వన్ 30th, వెరీ ఇంపార్టెంట్. సెటిల్డ్ రఘువరన్ అకౌంట్ విత్ 10% డిస్కౌంట్. సో ఇది ఎలా తీసుకోవాలి అని అంటే ఇప్పుడు వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే దీనికన్నా ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ డెబిట్ సైడ్ ఏదైతే మనకు ఉన్నాయో ఈ 5000, 6000, 750, 5000, 5000 వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా దీన్ని యాడ్ చేసుకోవాలి. సపరేట్గా యాడ్ చేయండి. సో సపరేట్గా రెండింటిని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ యాడ్ చేద్దాం. ఫస్ట్ డెబిట్ సైడ్ ఉన్నటువంటి యాడ్ చేస్తున్నాను. సో 5000 ప్లస్ 6000 ప్లస్ 750 ప్లస్ 5000 ప్లస్ 5000. సో డెబిట్ సైడ్ టోటల్ ఎంత వచ్చిందంటే 21,750 వచ్చింది. సో డెబిట్ సైడ్ టోటల్ 21,750. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు డెబిట్ వైపే టోటల్ ఎక్కువగా కనిపిస్తుంది. సో 21,750 ఎక్కువ ఉంది. సో డెబిట్ సైడ్ టోటల్ డెబిట్ 21,750. క్రెడిట్ సైడ్ విషయానికి వస్తే మనకు ఓకే 11,000 ఒకటి, 4,000 ఒకటి అండ్ 200 ఒకటి. సో 15,200 క్రెడిట్ వైపు
ఎంత ఉంది అంటే 15,200. సో ఇలా టోటల్ వేసుకున్న తర్వాత ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో, ఇది హైయెస్ట్, ఇది లోయెస్ట్, ఈ హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దీన్నే మనం ఏం చేయాలంటే రెండు వైపులా రికార్డ్ చేసుకోవాలి. సో బోత్ సైడ్స్ తీసుకోవాలి. సో బోత్ సైడ్స్ తీసుకుందాం, జాగ్రత్తగానండి. బోత్ సైడ్స్ ఈ వాల్యూ తీసుకోవాలి. సో 21,750, 21,750. దెన్ ఇప్పుడు ఇటు మధ్య, సో 21,750 అండ్ 15,200 మధ్య ఏదైతే మనకు డిఫరెన్సియేషన్ ఉంటుందో ఆ డిఫరెన్సియేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఎంత డిఫరెన్సియేషన్ వచ్చింది అని అంటే 21,750లో నుంచి 21,750లో నుంచి ఈ 15,200 అనేటువంటి మైనస్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 6,550 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు 6,550 రూపీస్ స్టిల్ మనకేంటంటే క్రెడిట్ వైపు తక్కువగా ఉంది. సో ఎక్కడ తక్కువగా ఉంది? క్రెడిట్ వైపు తక్కువ ఉంది. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 30th సెటిల్ చేసుకున్నాడు. సో రఘువరన్ ఏం చేస్తున్నాడంటే అకౌంట్ సెటిల్ చేసుకుంటున్నాడంట. అంటే 6,550 రూపీస్ అతను మనకు బాకీ ఉన్నాడు, అతను ఇచ్చేస్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి అని అంటే ఈ 6,550లో ఏదైతే ఉందో 6,550 ఏదైతే ఉందో దీనిపైన అతను మనకు 10% అనేటువంటి మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. అతనికి మనం ఎంత ఇస్తున్నాం అంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే 6,550లో నుంచి 655 రూపీస్ మైనస్ చేసుకోండి. సో 6,550లో నుంచి 655 మైనస్ చేస్తే సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది అతను మనకు పే చేయడం జరుగుతుంది. సో 5,895 పే చేస్తాడు. సో ఇది క్యాష్ అకౌంట్గా రాయాలి. రిమైనింగ్ 655 డిస్కౌంట్గా రికార్డ్ చేయాలి. ఓకే, సో డిస్కౌంట్గా రికార్డ్ చేసుకోవాలి. సో 655 అండ్ వన్స్ అగైన్ 5,895. సో డేట్ కాలంలో ఇక్కడ 30th బై క్యాష్ అకౌంట్ 5,895 అండ్ సేమ్ డేట్ బై డిస్కౌంట్ అకౌంట్ 655. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఈ క్రెడిట్ సైడ్ టోటల్ చూద్దాం. క్రెడిట్ టోటల్ మనకి ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో క్రెడిట్ టోటల్ ఒక్కసారి చెక్ చేద్దామా? 11,000 ప్లస్ 4,000 ప్లస్ 200 ప్లస్ 5,895 ప్లస్ 655. సో 21,750. సో ఇలా మనం ఈ 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేటువంటి చేయొచ్చు. సో ఇంటర్మీడియట్ లెవెల్లో 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనకు రావడం జరుగుతుంది. ఓకే, రైట్. సో మీకు ఫుల్ క్లాసెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ప్లీజ్ నా నెంబర్ ఇది. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పండి. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా మనకు తిరుపతిలో అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకవేళ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే తిరుపతిలో క్లాసెస్ చెప్తాము. అండ్ ఆన్లైన్ కావాలి అనుకుంటే సో మీరు నన్ను అప్రోచ్ అయితే ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ.